ఈ యొక్క బైబిల్ స్టడీకి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామములో అభినందిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఇక్కడ మోషే యొక్క ప్రార్థనని మనము గమనిస్తూ ఉన్నాము. ఏంటి మోషే యొక్క ప్రార్థన అంటే, మోషే చాలాసార్లు ప్రార్థన చేశాడు, అవునా? చాలాసార్లు మోషే ప్రార్థన చేసినప్పటికీ 3 ప్రార్థనలు మోషే చేసినటువంటి 3 ప్రార్థనలు ఈరోజు మనం జ్ఞాపకం తెచ్చుకొని మనము కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనలో మన సమయాన్ని గడుపుదాం. మనం చూసినట్లయితే ఈ యొక్క నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనములో ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలీయుల గురించి మోషేతో చెప్పుతా ఉన్నాడు. అయితే ఆ మాటలు మనం ఇక్కడ చూడొచ్చు. 9వ వచనములో, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టు చిన్న హింసను చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపిదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనను. అందుకు మోషే ఏమంటున్నాడు తెలుసా? మోషేతో దేవుడు మాట్లాడాడు, అయ్యా, ఇశ్రాయేలీలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా, అంటే దాదాపుగా 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. అక్కడ వారికి ఏదైతే హింస అనేది కలుగుతుందో ఫరోని బట్టి, ఆ హింసలో వారు నాకు మొర పెట్టారు. ఆ మొర నేను విన్నాను. కనుక ఇప్పుడు నిన్ను నేను ఎక్కడికి పంపిస్తున్నాను? ఫరో దగ్గరకు పంపిస్తున్నాను. దేనికి అని అంటే, అక్కడ నుంచి నువ్వు ఇశ్రాయేలీల్ని తీసుకొని రావాలి, బయటకు విడిపించుకొని రావాలి అన్నప్పుడు ప్రియులరా, మోషే దేవుడితో అంటున్నటువంటి మాట, అంటే ఇది మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థిస్తున్నాడు అని అర్థం. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే మోషే ఇక్కడ ఆ మాట నిజంగా మన జీవితాల్లో కూడా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో ఆ మాట మనం పలుకుతామో దేవుడు నిశ్చయముగా మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే ప్రియులరా, వారిలో యోగ్యత లేకపోయినా, యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా ప్రతి పని చేయాలనుకుంటారు. ఏమనుకుంటారు? ప్రతి పని చేయాలనుకుంటారు. మొదటిగా వారిలో ఆ పని చేయుటకు నాకు యోగ్యత కలిగి నేను ఉన్నానా, ఆ అర్హత నాకు ఉన్నదా అని మొట్టమొదటిగా స్వపరీక్ష చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ మోషే కూడా ఇశ్రాయేలీలందరినీ ఆ యొక్క ఐగుప్తులో నుంచి విడిపించుకొని తీసుకొని రావడానికి దేవుడు మాట్లాడినప్పుడు మోషే అన్న మాట ఏంటో తెలుసా? చూడండి, ఆ మాటను చదువుదాం. నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడండి? ఫరో దగ్గరికి వెళ్ళడానికి, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను తోడుకొని పోవడానికి నేను ఎంతటి వాడను అనంటే, నేను ఏ పాటి వాడనయ్యా, నేను ఏ పాటి వాడను ఆ పని చేయడానికి అని తనను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు ప్రియులరా. అంటే ఇక్కడ నేను తీసుకురాను అని అంటల్లా, ఏమంటలేదు? నేను తీసుకురాను అని అంటల్లా. అక్కడ దేవుడు యోనాతో మాట్లాడినప్పుడు యోనా ఏం చేశాడు? పారిపోవడం ప్రారంభించాడు. దేవుడు చేయమన్న పనిని చేయకుండా అతను తార్షీషుకు వెళ్ళిపోయాడు. నినేవే పట్టణానికి వెళ్ళి నినేవే మీదకు వస్తున్నటువంటి ఈ యొక్క ఉగ్రత గురించి వారికి ప్రకటించని చెప్పినప్పుడు ఇక్కడ యోనా ఏం చేశాడు? దేవుడి మాట విన్నాడు, కానీ దేవుడి మాట విని ఏం చేశాడు? తార్షీషుకి పారిపోయాడు ప్రియులారా. కానీ ఇక్కడ మోషే ఏమంటున్నాడంటే,
దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు మోషే దేవుడితో అంటున్నటువంటి మాట, అయ్యా నేను ఎంతటి వాడను. అంటే ఈరోజు ఎందుకు ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలా మంది అంటే అందరు ఎలాగా ఉంటారంటే, మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ప్రతిదీ చేసేయగలను అని అనుకుంటారు. అర్థమైందా? ప్రతిదీ చేసేయగలను అనుకొని వారి యొక్క దేని మీద ఆధారపడతారు? స్వనీతి మీద, వారికి ఉన్నటువంటి బలము మీద, వారి యొక్క సొంత జ్ఞానము మీద. మేము బలవంతులమే అని అనేసుకుంటారు అందరూ. నేను చాలా జ్ఞానము కలిగిన వాడినే అనేసుకుంటారు కొందరు. అయితే ప్రియులరా, ఇక్కడ నిజానికి చెప్పాలి అని అంటే ఐగుప్తు అనేది ఏదైతే ఉన్నదో, ఐగుప్తులో మోషే ఆయన బ్రతికాడు కదా. సకల విద్యలో ఆయన ఎవరు? ప్రావీణ్యము కలిగిన వాడని బైబిల్లో ఉంది. అంత ప్రావీణ్యము కలిగిన వాడే మరి ఆ యొక్క ఐగుప్తుకి రాజు అవ్వగలిగేటటువంటి అర్హత అనేది కూడా మోషేకి ఉంది ప్రియులరా. కానీ ఎందుకని రాజు అవ్వలేకపోయాడు అని అంటే, అక్కడ నా దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయిలీలతో శ్రమ పొందటం నాకు మేలు అనుకొని, ఇష్టం అనుకొని ఐగుప్తు నుంచి వెళ్ళిపోయాడు ప్రియులరా. అర్థమవుతుందా? అట్లాంటి సమయంలో కూడా దేవుడు మాట్లాడినప్పుడు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, ఈ తగ్గింపులో మనకి అర్థమవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం అనుకోవద్దు నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది, నేను ఏదైనా చేసేస్తాను అని మీ ముందుకు వచ్చిన ప్రతి పనిని కూడా నేను చేస్తాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. కాన్ఫిడెన్స్ అనే దాంట్లో ఎలా ఉండాలి అని అంటే, ఆ కాన్ఫిడెన్స్ కూడా దేవుని మీద ఆధారపడినదై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు లేకుండా మనం ఏమి చేసినా అది ఫలితం అనేది మనం చూడలేం. కీర్తనల గ్రంథము 127 అధ్యాయములో ఉంటది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే దీని అర్థం ఏంటి? మనిషి అంటే ఇల్లు కట్టాలన్నా, ఒకవేళ ఒక పట్టణం రక్షించడానికి కావలి వారిని పెట్టినా, దేవుని యొక్క కృప అనేది లేకపోతే, అర్థమైందా, మనం ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. అయితే మోషే ఈ విషయాన్ని అక్కడ వ్యక్తపరుస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఐగుప్తులో నుంచి ఇజ్రాయిలును తోడుకొని వచ్చుటకును నేను ఎంతటి వాడను అని అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే, అయ్యా నువ్వు వెళ్ళమంటున్నావు, కానీ నేను ఎంతటి వాడను అని చెప్పినప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందును. మోషే అన్న మాటకి నేను నిశ్చయముగా నీతో వస్తాను అని అంటున్నాడు. ప్రియులరా, మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు, తనకున్న జ్ఞానము, తెలివితేటలు అవి ఏమీ కూడా మనకి అక్కడికి రావు. అర్థమైందా? ఒక మహత్తరమైన కార్యము చేయాలి అని అంటే అవి ఏమీ అక్కడికి రావు. అయితే ప్రియులరా గమనించండి, మనము ఎంత చిన్న పనైనా ఎంత పెద్ద పనైనా మనం చేయాలి అని అంటే దానిలో సహాయం ఎవరిది ఉండాలా? దేవుడిది ఉండాలా. ఎందుకనంటే దేవుడు ఎవరంట? నేను సర్వశక్తి గల దేవుడను. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనములో ఉంటది. ఏమని ఉంటది? నేను సర్వశక్తి గల దేవుడను. ఇప్పుడు మనకి ఎంత శక్తి ఉంటుంది? మోషేకి ఎంత శక్తి ఉండేదండి చెప్పండి? మోషే సరే అని చెప్పి దేవుడు ఏదో నాకు చెప్పేశాడని చెప్పేసి వెళ్ళిపోతే సముద్రాన్ని మోషే చీల్చగలుగుతాడా? కానీ ఇక్కడ దేవుడికి మోషే ఏమన్నాడంటే, నేను వెళ్ళగలుగుతాం కాదు, కానీ నేను ఎంతటి వాడును వెళ్ళడానికి, నాతో పాటు నువ్వు రావాలి అనేటటువంటి ఆ భావన మనకు కనబడతా ఉన్నది. దేవుడు లేకపోతే నేనేమి చెయ్యలేను, నువ్వు నాకు తోడుగా ఉండాలి అనేటటువంటి ఆ భావన ఆ మాటలో మనకు అర్థమవుతా ఉన్నది ప్రియులరా.
ఆ మాటలో ఆ అర్థం ఉంది కాబట్టి దేవుడు ఏమన్నాడంటే మోషేతో, నేను నిశ్చయముగా నీతో కూడా వస్తాను. అర్థమైందా ప్రియులరా? అయితే గమనించండి, ఇక్కడ మోషే చేసినటువంటి ఈ ప్రార్థనలో ఏంటి అని అంటే, ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయము, మనం ఎంతటి వారము. అర్థమవుతుందా? మందిరానికి రావడానికి ఆదివారము కావచ్చు, సంఘారాధనలు కావచ్చు, గృహ కూడికలు కావచ్చు, వీధి సువార్త కావచ్చు, అది ఏదైనా కానీ, అయ్యా నేను మాట్లాడడానికి నేను ఎంతటి వాడను ప్రభువా, నేను మందిరానికి వెళ్ళడానికి, నీ యొక్క పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించడానికి నేను ఎంతటి వాడను, నాకు సహాయము నువ్వు చెయ్యవా అంటే, అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? మనల్ని మనం తగ్గించుకుంటే ఏమంటాడండి? మనతో దేవుడు వస్తాడు. శతాధిపతికి తన దాసుడికి అనారోగ్యం వచ్చినప్పుడు యేసు ప్రభు గురించి విని యేసు ప్రభు దగ్గరికి ఒక వర్తమానాన్ని పంపిస్తాడు. ఏమని? అయ్యా నువ్వు సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు. అంటే ఏంటి? నువ్వు సెలవిస్తే నేను నీ దగ్గరికి రావడానికి నేనెంతటి వాడను, నీవు నా దగ్గరికి రావడానికి నేనెంతటి వాడను, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు ప్రభువా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. చూసారా ఆ విశ్వాసం? ఈరోజు మందిరానికి ప్రయాణమై వస్తున్నటువంటి మనము, లేదా సాయంకాల సమయంలో ఒకవేళ ప్రార్థనా కూడిక ఉంది అని మనకు తెలిసినప్పుడు మనము ఏమని ప్రార్థన చేస్తున్నాం? అయ్యా నీ మందిరానికి నన్ను నడిపించు, వెళ్ళగలిగేటటువంటి శక్తిని నాకు దయచేయి, నేనున్న అనారోగ్య పరిస్థితుల నుంచి నన్ను స్వస్థపరచు, నీ మందిరంలో అడుగు పెట్టేటటువంటి శక్తిని నాకు దయచేయి ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నేను వెళ్ళలేనయ్యా, నువ్వే నన్ను తీసుకెళ్ళయ్యా అని చెప్పి మనం ఏమన్నా ప్రార్థన చేస్తున్నామా? ప్రియులారా, మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతామా చెప్పండి? మనం అనుకుంటే మనం పని చేస్తామా? దేవుడు అనుకుంటే పని జరుగుద్దా? అంటే మనం అనుకుంటే పని జరిగిద్దా, లేదా దేవుడు మన పక్షాన ఉంటే పని జరిగిద్దా? మనం అనుకున్నాము పని చేయాలి అని, కానీ ఆ పని జరగడానికి ఎవరు ఉండాలి? మనకి తోడుగా దేవుడు ఉండాలి. అందుకని యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము, యెహోవా కావలి కాయని ఎడల పట్టణమునకు కావలి కాసేవారి యొక్క ప్రయాస కాపాడని ఎడల కావలి కాయువారు ప్రయాస కూడా వ్యర్థమే. ఇక్కడ అయ్యా నేను వెళ్తా, నేను ఎంతటి వాడను, నువ్వు నాతో వస్తేనే నేను వారిని తోడుకొని రాగలను, ఫరో ఎదుట నిలబడగలను. అందుకని అంటున్నాడు, ఫరో ఎద్దుకు వెళ్ళుటకును ఐగుప్తు నుంచి ఇజ్రాయేలును తోడుకొని రావుటకు నేను ఎంతటి వాడను అని. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనము ఎంతగా తగ్గించుకుంటామో దేవుని సన్నిధిలో, ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో దేవుని పని చేయుటకు, లేదా మనం ఏ పని చేయాలన్నా, మీరు మీ ఉద్యోగానికి వెళ్తున్నారు, మీ పనులకు మీరు వెళ్తున్నారు, కానీ ఆ పనిలో కూడా మీరు సఫలులవ్వారంటే, ఆ పని అనేది మీరు తలపెట్టిన పని చక్కగా జరగాలి అని అంటే ఎవరుండాలి మీకు తోడు? దేవుడు ఉండాలి. దేవుడు తోడుగా ఉంటే ప్రియులరా గమనించండి, బానిసలు సైతము ఏమవుతారు? బానిసలు సైతము బలమైన వారుగా లేవనెత్తబడతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపుని తన అన్నదమ్ములు ఏం చేశారు? గోతిలో పడేశారు. అక్కడ ఇష్మాయిలీలు వెళ్తా ఉంటే వాళ్ళకి అమ్మేశారు, పోతిఫరుకి అమ్మేశారు ప్రియులారా. అయితే అక్కడ బానిసగా కొనిపోబడ్డాడు కదా, ఆ బానిసగా కొనిపోబడినటువంటి యోసేపు కొంతకాలానికి ఏమయ్యాడండి? ఆ ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఇక్కడెక్కడన్నా ఈ భౌతికమైన ప్రపంచంలో ప్రస్తుతంలో మనం చూడగలుగుతామా? ఆ విషయాన్ని చూడలేము. బానిస ఎవడైనా కానీ ప్రధానమంత్రి అవడం చూసామా? చాలా మంది వాగ్దానాలు చేశారు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఆయా ప్రాంతాల్లో. ఏమని చేశారండి? బానిసలుగా ఉన్న వాళ్ళని, దళితులుగా ఉన్న వాళ్ళని,
శూద్రులుగా ఉన్న వాళ్ళని ఏం చేస్తామన్నారు? ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతామన్నారు. ఎవరన్నా చేశారా? ఎవరు చేయలే. ఇష్టపడరు, కానీ దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బానిసగా తీసుకొని వెళ్ళినటువంటి యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యోసేపు ఏమయ్యాడంటే ఐగుప్తుకి ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. ఎందుకంటే దేవుని యొక్క తోడు. ఈరోజు నువ్వు ఏ పని చేయాలనుకున్నా కానీ అది ఏదైనా కావచ్చు, ఇంట్లో నుంచి నువ్వు బయటకు అడుగు పెడుతున్నావా, లేదా ఇంట్లో ఉండి నువ్వు ఆహారాన్ని తీసుకోబోతున్నావా, లేదా ఇంట్లో ఉండి నువ్వు ఒక మంచినీరు తాగబోతున్నావా, నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఒక మాత్రలు అంటే మెడిసిన్ నువ్వు వేసుకోబోతున్నావా, ప్రతి దానికి ఏముండాలా? దేవుని సహాయం ఉండాలా. అయ్యా ఇదిగో ఈ యొక్క మాత్రలు నేను వేసుకుంటున్నాను నా అనారోగ్య పరిస్థితిని బట్టి, ఈ మాత్రలకి ఏం కావాలి? ఇప్పుడు ఇది మాత్రమే కాదంటలేదు, కానీ నువ్వు ఎప్పుడైతే దీనికి శక్తిని ఇస్తావో అది సంపూర్ణమైన శక్తి పొందుకొని అది నా లోపలికి వెళ్ళినప్పుడు నాకు స్వస్థతనిచ్చింది ప్రభువా, నాకు సహాయం దయచేవా అని. ప్రియులారా, మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. భోజనం గురించి ప్రార్థన చేయాలి. భోజనం తినేటప్పుడు సిద్ధపరిచినటువంటి ఆ భోజనము పవిత్రపరచబడాలని, ఆ భోజనానికి మనం తీసుకుంటున్నప్పుడు మనకి ఆరోగ్యం ఉండాలని, దేవుని పరిచర్యలో వాడబడాలని, మంచినీళ్ళు తాగేటప్పుడు ప్రతి సమయంలో కూడా ఆ రీతిగా దేవుని సహాయాన్ని కోరాలి. అర్థమవుతుందా? ఇక్కడ అదే అన్నాడు, నేనెంతటి వాడను అని అన్నాడు. ఈరోజు ఆ విధంగా మనల్ని మనం ప్రతి విషయంలో తగ్గించుకుందాం. దేవుని వాక్యం చెప్తా ఉంది, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. మనం చూస్తాం, దేవాలయానికి 2 వెళ్ళారంట. లోకాసు వార్త 18వ అధ్యాయం చూడండి ఆ మాటని. ప్రార్థన చేయుటకు 18వ అధ్యాయము 10వ వచనం. 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయుడు, ఒకరి సుంకరి. అయితే చాలమ్మా, ఇక్కడ పరిసయుడు చేసిన ప్రార్థన ఏం ప్రార్థన? తనను తాను హెచ్చించుకున్నటువంటి ప్రార్థన. అర్థమైందా? సుంకరి చేసిన ప్రార్థన ఏంటి? ఆకాశం వైపు కన్నెత్తడానికైనా కానీ ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, తండ్రి ఈ పాపినైనా నన్ను కరుణించు అని ప్రార్థన చేస్తున్నాడంట. అంటే తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడి వైపు ఆయన చూడడానికి కూడా ధైర్యం చాలలా. ఏమని ధైర్యం అంటే తాను పాపినని గ్రహించాడు. ప్రియులారా, అర్థమైందా? తన పాపాన్ని గ్రహించాడు, దేవుని యొక్క పరిశుద్ధతని గ్రహించాడు. అందుకనే తండ్రి దేవా ఈ పాపినైన నన్ను కరుణించు అని ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ ఏడుతున్నాడు, గుండెలు బాదుకుంటూ. కాబట్టి గమనించండి, ఆ తర్వాత రాయబడి ఉంటుంది 14వ వచనంలో, వానికంటే ఇతను నీతిమంతుడుగా తీర్పు పొంది తన ఇంటికి వెళ్ళును అని ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకనంటే తనను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ మోషే తగ్గించుకున్నాడు కాబట్టే మోషేకి దేవుడు తోడుగా వెళ్ళాడు. మోషే ఫరో ఎదుట నిలబడ్డాడు. అక్కడ దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆ తర్వాత ప్రియులరా ఇంకా ఏం జరిగిందంటే ఈ యొక్క మోషే ఫరో గురించి కూడా ప్రార్థన చేశాడంట. చూడండి, ఫరో గురించి కూడా ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడు చూడండి, ఆ మాటను చదువుదాం. నిర్గమాకాండము 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇక ఒకసారేమో నేను ఎంతటి వాడనని తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని యొక్క సహాయాన్ని అర్జించినట్లుగా మనకు కనబడుతున్నాడు. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఎండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయము కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను.
ఫరో కోసం కూడా ప్రార్థన చేశారంట. ఎవరు? మోషే. ఫరో ఎవరు ఇప్పుడు అక్కడ? ఇజ్రాయేలీలకు కానీ మోషేకి కానీ ఎవరండి? శత్రువా కాదా? శత్రువు గురించి ఎవరన్నా ప్రార్థన చేశారండి? గడిచినటువంటి ఈ యొక్క వారం రోజుల్లో మీ శత్రువు గురించి వారికి క్షేమము కలగాలని, వారు సంతోషంగా ఉండాలని ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? ఈ వారం రోజుల్లో, 2 వారాల్లో చేయాలి. ఇక్కడ మోషే రెండో ప్రార్థన ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే ఈరోజు మనం నేర్చుకునే దాంట్లో రెండో అంశం ఏంటంటే, శత్రువు గురించి ప్రార్థన చేశాడు. కప్పల విషయంలో శత్రువు గురించి ప్రార్థన చేశాడు. అక్కడ ఆ ప్రార్థన ప్రియులరా దేవుడు విని ఏం చేశాడంటే, అక్కడ రాయబడిన మాట చూడండి. అక్కడ రాయబడిన మాట 13వ వచనములో, యెహోవా మోషే మాట చొప్పున చేసెను. ఏం చేశాడు? కప్పలన్నీ కూడా చనిపోయినాయి అంట. అంటే ఈరోజు మనం మన శత్రువుల గురించి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అర్థమైందా? బైబిల్లో ఉంది, నూతన నిబంధన గ్రంథములో, మీ శత్రువుల కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అప్పుడు ఎలా ఉండిద్దంట ఆ ప్రార్థన? వారి నెత్తి మీద, అంటే దీని అర్థం ఏంటి? వాడి శపించినట్టు కాదు. అర్థమైందా? నిప్పులు కుప్పగా పోసినట్టంటే వాడిని దేవుని అగ్ని చేత, అంటే ఏంటి? మన ప్రార్థనల ద్వారా ఏమవుతున్నాడు అతను? అగ్ని ఏం చేస్తుందండి? అగ్ని ఏం చేసిద్ది? అదే ఇంకా మీరు వెళ్ళాలి లోపలికి. అగ్నిలో వేసింది ఏమవుతుందంటే ప్యూరిటీ పెరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తుంది? బంగారము 16 క్యారెట్లు బంగారం ఉంటుంది, మీకు తెలుసా? 18 క్యారెట్లు కూడా ఉంటుంది. అర్థమైందా? దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ మనం బంగారపు గోల్డ్ షాప్లో ఇచ్చామనుకోండి, ఇది 16 క్యారెట్లు 18 క్యారెట్లు అయ్యా, ఈ బంగారము రేటు తక్కువ ఉంటుంది, దీనిని ఇప్పుడు మేము కాల్చినప్పుడు ఇదేమవుతుంది? ప్యూరిటీ పెరిగి 16, 18 కాస్త 24 క్యారెట్ అయింది అని చెప్తాడు. అవునా? అంటే ఏంటి? నిప్పులు పోస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? వారు ఏమవుతున్నారు? మన ప్రార్థనల ద్వారా ఏమవుతున్నారు? వారు మన ప్రార్థనల ద్వారా వారి జీవితంలో మార్పు వస్తుంది. ఈరోజు నీవు నేను, మరీ ముఖ్యంగా నేను ఇక్కడ నిలబడి ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అని అంటే ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను పాపాత్ముడిగా ఉన్నప్పుడు, ఈ పాపాత్ముడి కోసం అప్పుడు ఎంతో మంది ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఏం జరిగిందంటే ప్రియులరా, ఏం జరిగిందంటే నిప్పులు కుంపటిగా వాడి తల మీద పోసినట్లు నా తల మీద పోసారు. అర్థమైందా? కాబట్టి నేనేమైపోయాను? దేవుని దాసుడిగా మార్చబడ్డాను. ఇంకా చెప్పాలంటే అపోస్తుడైన పౌలు పాపులలో నేను ప్రధానుడును అని అంటాడు. సంఘములోని సంఘ బిడ్డలందరినీ, సంఘాన్ని హింసించడానికి లేఖలు తీసుకొని దూర ప్రయాణాలు సైతం చేసి సంఘ బిడ్డల్ని, సంఘాన్ని హింసించాడంట ఆ రోజుల్లో. మన సంఘం ఎంతగా ప్రార్థన చేసి ఉండిద్ది పౌలు కోసం, అవునా? అంతగా ప్రార్థన చేసింది కాబట్టే ఈ యొక్క పౌలు అనేవాడు సౌలుగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆ యొక్క సంఘానికి వ్యతిరేకముగా చేసిన కార్యాలన్నిటిని బట్టి సంఘము ఎంతగానో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏమైందంటే ఒక నిప్పులు కుంపటిగా పౌలు మీద పోయబడి అతనిలో ఉన్నటువంటి పాపం అంతా కూడా ఏమైపోయిందండి? ఆ పాపం అంతా కూడా విడిచిపెట్టడానికి, దేవుని దగ్గరికి రావడానికి అదేమైందంటే ప్రియులరా, అదొక మార్గం అయింది. అందుకనే దమస్కు మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు ఒక్కసారిగా దేవుడు దర్శించాడు ప్రియులరా, దేవుడు దర్శించాడు. కాబట్టి క్రీస్తు దాసుడుగా సౌలు పౌలుగా మార్చబడి క్రీస్తు దాసుడుగా అయిపోయాడు ప్రియులరా. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇక్కడ మోషే ఫరో గురించి ప్రార్థన చేశాడు. ఎందుకనంటే అతను శత్రువు అయినా కానీ అతని క్షేమం కోసం ప్రార్థన చేశాడు. ఈరోజు మనం మన శత్రువుల కొరకు ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. ఎందుకంటే ఆ శత్రువు కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడే ఆ శత్రువు
యేసు నామములో మారు మనసు పొందుతాడు. మనం ప్రార్థన చేయకుండా మారు మనసు రాదు ప్రియులారా. మనం ప్రార్థన చేయాలి. మన మీద ఎన్నో విషయాలలో ఇచ్చేయచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అర్థమవుతుందా? అంటే అనేక రకాలుగా, అంటే ఒక మనిషి మరొక మనిషిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతానే ఉంటాడు. మీ ఇరుగు పొరుగులో ఉండొచ్చు, మీ అయిన వారిలో ఉండొచ్చు, మీ ఇంట్లో వారిలోనే ఉండొచ్చు. కానీ ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మనిషికి రక్షణలోనికి నడవడానికి ఆ ప్రార్థన అనేది మార్గాన్ని ఏర్పాటు చేసిద్దంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండో విషయం ఏంటంటే ఇక్కడ మోషే ఆ యొక్క ఫరో గురించి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీనిని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మన శత్రువుల గురించి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి, 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మరొక ప్రార్థన మనం ఇక్కడ చూస్తే మోషే ఇశ్రాయేలీయుల్ని అలా విడిపించుకొని తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళు ఏమంటే షూరు అరణ్యంలోనికి వెళ్ళారన్నమాట. దాంట్లో 3 దినములు నడిచారు. ఇప్పుడు నడిచిన తర్వాత ఎవరికైనా ఏమవుతుందండి? దాహం అనేది వేస్తుంది. దాహం వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు అని అంటే వారు నీళ్లు వెతికారు కానీ వాళ్ళు దొరకలేదు. అంతలో ఏం జరిగింది? మారాకు చేరారు. ఎక్కడికి వెళ్ళారు? మారాకు అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మారాలో ఉన్నటువంటి నీళ్లు తాగడానికి చూశారు కానీ అవి చేదుగా ఉన్నాయి. అలా చేదుగా ఉన్నప్పుడు ప్రియులరా వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క 24వ వచనంలో ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. ఇక్కడ వారు అరణ్యములో నడుచుకుంటా వెళ్ళారు. వారికి దాహం వేసింది. దాహం తాగాలని చూశారు కానీ దొరకలేదు. అట్లాగే వాళ్ళు కొంత దూరం వెళ్ళినాక మారా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మారాలో ఉన్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు తాగడానికి చూస్తే అవి చేదుగా ఉన్నాయి. దాహం అయినప్పుడు సముద్రంలో నీళ్లు ఎవరైనా తాగగలుగుతారండి? దాహాన్ని తీర్చుకోవడానికి తాగలేరు. అసలు లోపల నోట్లోనే పోసుకోలేరు. అర్థమైందా? అయితే వీరి పరిస్థితి కూడా అదే. ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మేమేమి త్రాగుదామని మోషే మీద సనుక్కున్నారు. సనుక్కున్నప్పుడు మోషే ఏం చేశాడంటే యెహోవాకు మొరపెట్టాడు. ప్రియులరా, ఆ విషయమై యెహోవాకు మొరపెట్టినప్పుడు అక్కడ యెహోవా ఏం చేశాడు? అతనికి ఒక చెట్టును చూపించాడు. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురముగా మారిపోయినాయి అంట. ఏమైనా మధురముగా మారిపోయినాయి అంటే గమనించండి, మన జీవితంలో మన ప్రయాణం ఏదైతే చేస్తామో, మనం ఒక ప్రయాణం చేస్తున్నాం. జీవితం అనేది ఒక ప్రయాణమా కాదా? ఈ జీవితం అనే ఈ ప్రయాణములో మనం వెళుతూ ఉన్నప్పుడు ఈ జీవితం అనేటటువంటి ఈ ప్రయాణములో అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళతా ఉంటాం. ఒకవేళ ఈ యొక్క ఇజ్రాయేలీలకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే అక్కడ దాహం అయినప్పుడు దాహానికి తాగడానికి నీళ్ళు లేకపోతే చేదు నీరు వారికి కనబడింది. అవునా? మన జీవితాల్లో కూడా కొన్ని గడ్డు పరిస్థితులు వస్తాయి. అర్థమైందా? మనం ఏది చేసినా కానీ ఆ పని మనకి లాభం తీసుకురాదు, పోగా మనకి నష్టాన్ని తీసుకొస్తా ఉంటుంది. అర్థమైందా? చేసిన ప్రతి పని నష్టమైపోతున్నా, అర్థమవుతుందా? మనము ఏమి చేయాలన్నా మనకి అది ప్రతికూలంగా మారిపోతున్నా, అనుకూలత అనేది లేకపోయినా, అలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి అని అంటే ఇక్కడ ఆ ప్రజలకిని దేవునికిని మధ్యలో ఎవరున్నారు?
మోషే. ఇప్పుడు మోషే అంటే ఎవరు? నాయకుడు. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు విశ్వాసులు ఉన్నారు. అర్థమైందా? విశ్వాసులు ఎవరంటే ఇక్కడ సాదృశ్యంగా ఇజ్రాయేలీలకి విశ్వాసులు సాదృశ్యంగా ఉన్నారు. అర్థమైందా? దేవుడికి మధ్యలో మధ్యవర్తిగా ఎవరున్నారు? సేవకుడు ఉన్నాడు, సేవకురాలు ఉంది, నాయకుడు నాయకురాలు ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చూస్తే ప్రియులరా, దెబోరా అనేటటువంటి న్యాయాధిపతి కూడా ఉంది, మొట్టమొదటి న్యాయాధిపతి. అందుకనే చాలా మంది అంటారే మళ్ళీ స్త్రీ నాయకురాలు ఏంది అనుకుంటారేమని గుర్తు చేస్తున్నా. అర్థమైందా? ఏం చేయాలి? నాయకుడి దగ్గరికి రావాలి, సేవకుడి దగ్గరికి రావాలి. సేవకుడి దగ్గరికి వచ్చి సేవకుడి మీద సనగడం కాదు, వాళ్ళు సనిగారేమో కానీ మీరేం చేయాలా? అయ్యా మాకున్నటువంటి పరిస్థితి ఇది, ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో చేదైన అనుభవాల్లో గుండా మేము వెళ్తున్నాం, ఈ అనుభవాల్లో నుంచి మాకు సహాయం కావాలి, దేవుడి దగ్గర నువ్వేం చేయాలి? ప్రార్థన చేయి. ఎందుకంటే పాస్టర్ గారి పని ఏంటి? పాస్టర్ గారి పని ఏంటండి? ప్రార్థన చేయటం, దేవుని మాటని విశ్వాసులకి తెలియపరచటం. అవునా? కాబట్టి పాస్టర్ గారి యొక్క పని ఏంటంటే, నేను మొన్న చెప్పాను మీకు, విశ్వాసులుగా మీరేం చేయాలా? 2 గంటలు ప్రార్థన చేయాలా. పాస్టర్గా, సేవకుడుగా, సేవకురాలుగా మేమెన్ని గంటలు చేస్తామనంటే మీకంటే ఎక్కువ గంటలు ప్రార్థన చేయాలి, వాక్య ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి. మీ గురించి ఏ విధంగా ఇక్కడ పరిచర్యలు జరుగుతూ ఉంటే మీరు క్షేమముగా ఉంటారని వాటి గురించి ఆలోచించాలి. అర్థమైందా? ఏం చేయాలా? ఒక ప్రార్థన మాత్రమే చేస్తే మీకు బోధించగలుగుతామా? బోధించలేంగా. బోధించాలంటే ఏం చేయాలా? వాక్య ధ్యానము చేయాలా. అర్థమైందా? ఇప్పుడు వాక్య ధ్యానం చేస్తే మీరు క్షేమంగా ఉంటారా? కాదు. ఇంకా ఏ విధముగా ఇక్కడ కూడికలు ఏర్పాటు చేయాలి, ఏ విధంగా ఈ ప్రాంతం ప్రజలందరూ మారు మనసులోనికి నడిపించబడడానికి ఎలాంటి ఒక మంచి ప్రణాళికలు తీసుకోవాలి, ఇవన్నీ చేయడానికి ప్రియులరా మేము కూడా మా వంతు మేము ఏం చేస్తామంటే ఎంతో కృషి చేస్తూ ఉంటాం. కాబట్టి విశ్వాసులు వారి యొక్క ఆ పరిస్థితుల నుంచి వెళ్తా ఉన్నప్పుడు వారి యొక్క చేదైన అనుభవాల గురించి, ఆ గడ్డు పరిస్థితుల గురించి, ఆ ప్రతికూల పరిస్థితుల గురించి, ఆ ఫలింపు లేని జీవితం గురించి, మీ బిడ్డలు ఎలాంటి మార్గంలో నడుస్తున్నారో దాని గురించి, అర్థమవుతుందా? బిడ్డలు ఏదైనా తప్పు మార్గంలో వెళ్తున్నారా, లేదా మీ ఇంట్లో ఏదైనా మీకు ఇబ్బందికరంగా ఉందా, దీని గురించి ప్రతిదీ కూడా ఎవరికి చెప్పాలి? దేవుని సేవకుడికి చెప్పినప్పుడు దేవుని సేవకుడు ఏం చేస్తాడంటే దేవునికి ప్రార్థన చేస్తాడు. అర్థమైందా? అంటే దేవుని సేవకుడే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అని అన్ని కాదు ఇక్కడ. అర్థమైందా? మా వంతు మేము కూడా ప్రార్థన చేస్తాం. అంటే మీరు 2 గంటలు చేస్తారు కదా, మేము ఎన్ని గంటలు చేస్తాము? ఎక్కువగా చేస్తాం. మీరున్న పరిస్థితుల్లో దేవుడు మీకు ఏ విధంగా మాట్లాడుతున్నాడని దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యాన్ని ఆధారము చేసుకొని మిమ్మల్ని సమాధానకరమైనటువంటి మార్గంలో నడిపించడానికి దేవుని వాక్యము చేత మీకు కొన్ని మాటలు ఉపదేశిస్తాం. అర్థమవుతుందా? అందుకని ఏం చేయాలంటే దేవుని సేవకుడికి చెప్పాలి, మీరు కూడా ప్రార్థన చేయాలి. దేవుడు మీ ప్రార్థన కూడా వింటాడు, మీ ప్రార్థన వింటాడు. కాకపోతే ఎక్కువగా మేము చేయాలి కాబట్టి మాకు మీరు చెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు గొర్రె ఉందనుకోండి, గొర్రెకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ గొర్రె తన ఇబ్బందిని కనబరుచుకోవడానికి ఎక్కడికి వచ్చింది? కాపరి దగ్గరికి వచ్చింది. అర్థమవుతుందా? ఆ కాపరి దానిని చూచినప్పుడు ఏం చేస్తాడండి? దానిని గమనిస్తాడు. ఎందుకంటే కాపరికి అవన్నీ తెలుసు, అది ఏ విధంగా ఎందుకు అలా ఇదవుతుంది అని చెప్పి దాని గురించి గమనించి దానికి ఏమి కావాలో దాన్ని చేస్తాడు. అర్థమవుతుందా? అందుకనే మీరు కూడా ఏం చేయాలి అనంటే సేవకుడి దగ్గరకు రావాలా, సేవకుడితో తెలియపరచావా. ఒకవేళ సేవకుడు ఇక్కడ అందుబాటులో లేడనుకోండి, మందిరం ఎప్పుడు తీసే ఉంటుంది. మీరు ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి? మందిరంలో గత వారం రోజుల నుంచి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు చేశారా? 10 నిమిషాలైనా ప్రార్థన చేశారా మందిరానికి వచ్చి? ఈ మందిరం అనే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ప్రార్థనా మందిరం క్రీస్తు యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, నా మందిరము సకల జనులకు. మరి ఇక్కడేంది?
ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయండి. అంటే ప్రాక్టికల్ అంటారు కదా, ప్రాక్టికల్ అంటే ఏంటో తెలుసా? ప్రాక్టికల్ అంటే ప్రాక్టికల్స్ అని కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ ల్యాబులు ఉంటాయి అన్నమాట. ల్యాబ్కి వెళ్ళి ప్రాక్టికల్స్ చేయాలి కదా, పరిశోధించాలి కదా. ఆ పరిశోధన అనేది మీరు ఇంట్లో కూడా చేయొద్దు. ప్రార్థనా పరిశోధన ఇంట్లో కూడా చేయొచ్చు, కానీ ఇక్కడ కూడా వచ్చి ప్రార్థన చేయండి. అర్థమైందా? ఇక్కడ ప్రార్థన చేయడానికి ఇక్కడికి రాకుండా ఇక్కడ కేవలం వాక్యాన్ని వినడానికి మాత్రమే కాదు, దేవుని మందిరం ఇక్కడ ఉంది. సొలొమోను మందిరం కట్టినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఏం ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా, ఈ మందిరము మార్గము గుండా ఎవరైనా వెళుతూ దీని వైపు చూసి ప్రార్థించుకున్నప్పుడు ఆకాశంలో నీ సింహాసనం అందుండి దాన్ని ఏం చేయమన్నాడు? ఆలకించి వారి ప్రార్థనని నువ్వు జరిగించు ప్రభా అని చెప్పన్నాడు. అర్థమైంది? కాబట్టి ప్రియులారా గమనించండి, మందిరం ఇక్కడ ఉంది. ఈ మందిరంకి వెళ్ళేటప్పుడు మీరు తాళం తీసే ఉంటుంది కాబట్టి మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి. అర్థమైందా? ఆ అనుభవంలోనికి మీరు రండి. ఆ అనుభవంలోనికి రాకుండా మీరు బయటే ఉన్నారనుకోండి, ఎండబడతా ఉందండి, ఎండబడతా ఉన్నది, పక్కన ఒక గొడుగు ఉంది. ఇప్పుడు ఎండబడేవాడు ఆ గొడుగులోకి వెళ్తే వాడికి నీడొచ్చిద్దా, లేకపోతే ఇక్కడుంటేనే నీడొచ్చిద్దా? గొడుగులోకి వెళ్తే నీడొచ్చింది. కాబట్టి మీరు ఏదైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరేం చేయాలి? మందిరంలోకి రండి. ఇది ఒక గొడుగు. అర్థమైందా? ఇది మీకు నీడనిచ్చేటటువంటి ఒక ఆశ్రయం. దేవుడు ఈ యొక్క స్థలాన్ని మా యొక్క ఉద్దేశంలో మాకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి ఇది కాదు, మేము సంపాదించలేదు, కానీ దేవుని యొక్క దృష్టి ఇక్కడ ఉంది, దేవుని యొక్క ప్రసన్నత ఇక్కడ ఉంది. అర్థమైందా? దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. అందుకని ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోండి. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ప్రార్థన ద్వారా 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటేమో తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క సహాయాన్ని అర్జించినట్లుగా మనకు కనపడతా ఉంది. ఏంటనంటే, ఫరో దగ్గరికి వెళ్ళడానికి నేను ఎంతటి వాడను, అక్కడ నుంచి ఇజ్రాయేలుని తోడుకొని రావడానికి నేను ఎంతటి వాడను ప్రభువా అని అన్నాడు. దీని యొక్క అంతరార్థం ఏంటంటే, నీవు నాతో వస్తావు, నువ్వు నాతో వస్తే నేను ఆ పనులన్నీ చేయగలుగుతాను అనేటటువంటి భావన అనేది మనకు కనబడతా ఉంది. రెండోది చూస్తే, శత్రువుని సైతము కూడా యొక్క మోషే ప్రేమించాడు, శత్రువు కొరకు ప్రార్థన చేశాడు ప్రియులరా. కాబట్టే ఆ రోజున ఏం జరిగిందనంటే, ఈ యొక్క సౌలు అనేటటువంటి, అంటే పౌలు అనబడినటువంటి సౌలుగా ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేసింది. కాబట్టి ఆ ప్రార్థనల ద్వారా ఈ యొక్క పౌలు రక్షణలోనికి నడిపించబడ్డానికి ఆ ప్రార్థనలన్నీ కూడా ఒక మార్గములైనవి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూసాము. ఏంటనంటే, మారా అనేటటువంటి అనుభవం, చేదైన అనుభవం గుండా ఇజ్రాయేలీలు వెళతా ఉన్నప్పుడు ఆ అనుభవాన్ని బట్టి మోషే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడంటే, ఆ యొక్క మారా నీటిని మధురముగా మార్చాడంట. ఈరోజు నీవు కూడా అలాంటి ఆ క్రమాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవుని దగ్గర ప్రార్థించగలిగినట్లయితే, దేవుని సేవకుడికి చెప్పి నువ్వు ప్రార్థన చేయించుకోగలిగినట్లయితే, దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ప్రార్థన చేసినట్లయితే దేవుడట నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ 3 విషయాల్లో దేవుడు సహాయం చేశాడా లేదా? వెంటనే జవాబిచ్చాడు. అవునా? వెంటనే జవాబిచ్చాడు ప్రియులారా. అర్థమవుతుందా? ఎందుకు అనంటే, వెంటనే జవాబిచ్చింది. అప్పుడు గుడారం ఉందా? అప్పుడు మందిరం ఉందా? అప్పుడు మందిరం లేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు తొందరగా జరుగుతాయి. నా మాటకు అర్థమైందా మీకు? అప్పుడు మందిరం లేదు. మందిరం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఇంట్లో చేసే ప్రార్థన చేయాలి, కానీ ఇక్కడ మందిరంకి వచ్చి ప్రార్థన చేస్తే అక్కడ ఎలా అయితే తొందరగా మీకు జవాబు వచ్చిందో అట్లాగే మీకు జవాబు వస్తుంది. అట్టి కృపలోనికి దేవుని నామాన్ని బట్టి మనందరము నడిపించబడుదుము గాక. ఆమేన్, హల్లెలూయా.